సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇండస్ట్రీలో కూడా మమ్మల్ని అదే అంటారండి. మాకు ఆ పేరు ఉంది. అంటే మీరు కాంట్రవర్సీలకి వెళ్ళరు, ఎక్స్ట్రాలు చేయరు, మీ పని ఏదో మీరు చూసుకుంటారు. మీరు బ్యాక్గ్రౌండ్లో ఉండి అంతా కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు కదా, అది ఇవ్వచ్చు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే మాకు అట్లా మొదటి నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. అది అంటే పబ్లిసిటీ చేసుకోవాలి, హడావుడి చేయాలి అనేది మాకు లేదు. మొదటగా ఆ మెంటాలిటీ లేదు, మాకు ఆ మెంటాలిటీ కాదు. అందుకనే ఎక్కడ కూడా మీకు ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ లేదండి. చెప్పాలంటే ఫస్ట్ టైం మన చౌదరి గారు మాకు బాగా పరిచయం అవడంతో మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆయన ఫాలో చేయటం వల్ల మేము ఈరోజు ఈ ఇంటర్వ్యూకి వచ్చాం నిజం చెప్పాలంటే. సార్ అండ్ మీరు ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో, ఈయన పుల్లారావు గారు, ఈయన మన భగవాన్ గారు. సో వీళ్ళిద్దరూ కొన్ని దశాబ్దాలుగా కలిసి సినిమాలు తీస్తున్నారు, కలిసే ప్రయాణిస్తున్నారు. రామలక్ష్మణులు అనుకోవచ్చేమో నాకు తెలిసి. సార్ నేను ముందుగా జంబ్లగడ్డ బొమ్మ విషయానికి వస్తాను. ఆ సినిమాని మీరు నిర్మాతలుగా తీశారు, మీతో పాటు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు కూడా అసోసియేట్ అయి ఉన్నారు. మీ ముగ్గురు కలిసి ట్రావెల్ అయ్యారు అంటే అవునండి. అసలు ఆ రోజుల్లో జమ్మలక్కడి పంబ అనే ఐడియా, దాన్ని ఊహించడం కూడా అసాధ్యం. దాన్ని సినిమాగా పెడతాను, సినిమాగా తీస్తాను ఈ కథని అని ఈవీవి గారు మీతో చెప్పినప్పుడు మీరు నిజంగా భయపడలేదా ఆ సినిమా ఆ పాయింట్ ఓకే చేయడానికి? ఏమీ భయపడలేదండి. ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్ట్, కొత్త పాయింట్, జనాలకి బాగా నచ్చుతుంది, మంచి కామెడీగా ఉంది అని వెంటనే ఎస్ అన్నామండి ఈవీ గారితో. అందులో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇది ఈవీ గారు ఎప్పటి నుంచో బాగా ఇష్టపడి రాసుకున్నారు. అవును, రాసుకున్నప్పుడు ఈవీ గారు నేను జంజల్ గారి దగ్గర పనిచేసామండి. అప్పుడు మేము ఒక సినిమా చేస్తున్నాం, మొగుడు పెళ్ళాలు అనే సినిమా. నా దగ్గర ఇలాంటి కాన్సెప్ట్ ఉందండి అనగానే ఆయన మొగుడు పిల్లల టైటిల్స్కి వాడుకున్నారు ఈ బ్యాక్గ్రౌండ్. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ కింద, ఆడవాళ్ళు మగవాళ్ళ కింద బిహేవ్ చేయడం అనేది టైటిల్స్లో ఆయన వాడుకున్నారండి. అప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆయనకి బాగా కాన్ఫిడెన్స్ వచ్చి పెరిగింది యాక్చువల్గా. అంటే ఆయన చెప్పినప్పుడు మంచి కాన్సెప్ట్ అనుకున్నాం. మేము కథ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్లో ఆగిపోయింది కథ. యాక్చువల్గా ఇంకా ముందుకు వెళ్ళటం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని డైరెక్ట్గా చెప్పడం వల్ల కథ ముందుకు వెళ్ళటం లేదు. అప్పుడు దివాకర్ బాబు గారు రైటర్, యాక్చువల్గా కామెడీ సినిమాలుగా బాగా రాస్తారు ఆయన, మంచి రైటర్, స్క్రీన్ ప్లే రైటర్. స్టేజ్ నుంచి వచ్చారు ఆయన, గోపీనాథ్. ఆయన ఏమన్నారంటే దివాకర్ బాబుని పెడదామండి, ఆయన బాగా ఇది చేస్తారంటే దివాకర్ బాబు గారిని తీసుకొచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మంచి స్క్రీన్ ప్లే చేశాడు. ముందు నార్మల్గా ఉండాలి, ఆ తర్వాత మాత ఒక మంది ఇచ్చిన తర్వాత రివర్స్ చేద్దామంటే అక్కడి నుంచి బాగా మూవ్ అయిపోయిందండి ఆ టైటిల్. అండ్ నేను ఇంకోటి కూడా విన్నాను సార్, అప్పటిదాకా ఉన్న కథని పక్కన పెట్టుకుని సెకండ్ హాఫ్ రావట్లేదు అని కూర్చోన్నారు. అవును, ఆయన వచ్చి అప్పటిదాకా ఉన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కేసేసి ఫస్ట్ హాఫ్ కొత్తగా రాపించారంట. నిజంగా ఆ రోజు ఆ సినిమా ముందుకు వెళ్ళడానికి, కథ ముందుకు పోవడానికి, స్క్రీన్ ప్లే రావడానికి కూడా దివాకర్ బాబు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఫస్ట్ మూవీ జమలక్కడి బొమ్మ సూపర్ డూపర్ హిట్, విచిత్రమైన సబ్జెక్టు. ఇండస్ట్రీలో మిగతా మేకర్స్ కానీ మిగతా నిర్మాతలు కానీ ఒక్కసారిగా మీ సైడ్ అలా తిరిగి చూసిన క్షణం కదా ఆ సినిమా. అంత పెద్ద సక్సెస్ తర్వాత ఏమనిపించింది? యాక్చువల్గా అండి అలాంటి కథ అంత ముందు రాలేదు, ఆ తర్వాత రాలేదు, ఎవరో డేర్ చేయలేదు. ఫస్ట్ కాపీ వచ్చేసిన తర్వాత కూడా ఇదే చాలామంది చూసిన వాళ్ళు, ప్రివ్యూ చూసిన వాళ్ళు, ఇదేం సినిమా ఇదేవాడు చూస్తాడు దీన్ని, ఆడాళ్ళు మగాళ్ళు ఆడాలి ఏంటిది, ఇలాంటి సినిమా తీశారు మీరు అని చాలామంది భయపెట్టారండి రిలీజ్ కూడా. ఆ ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు చిన్నగా అంటే చిన్న డిసప్పాయింట్ అయ్యాం కానీ అండి, మేమంతా అధైర్యపడలేదు. ఇది కొత్త కాన్సెప్ట్, డెఫినెట్గా ఇది హిట్ అవుతుంది అని మొదటి నుంచి డైరెక్టర్ కానీ మేము కానీ అందరం కాన్ఫిడెన్స్గానే ఉన్నాం. అప్పుడు అది చాలామంది రకరకాలుగా చెప్పి సెన్సార్ కూడా అబ్జెక్షన్ చేశారు. అది మళ్ళీ మేము ఆర్సీకి వెళ్ళాం, రివైజ్ కమిటీకి. అప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు చూసారు. ఆయన చూసి బాగుంది కదా ఇది, బయట రకరకాలుగా చెప్పారు దీని గురించి, సినిమా బాగుంది తీసారే అని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసారండి ఆయన. యాక్చువల్గా ఈవీ గారు కూడా దీనికి ముందు జంబలక్కడి పంబ అని స్ట్రైట్గా పెట్టలేదు, రివర్స్ గేర్ అని టైటిల్ పెట్టారు. మా స్నేహితులు ఏమన్నారంటే, కొంతమంది ఫస్ట్ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారు, రివర్స్ గేర్ టైటిల్ ఏంటారు ఆయన, రివర్స్ గేర్ మంచిది కాదు, సంకేతం మంచిది కాదు, ఇది
దానికి ఏదైనా టైటిల్ పెట్టండి అంటే అప్పుడు టైటిల్స్ గురించి ఆలోచించుకుంటుంటే వన్ ఫైన్ డే ఒక సిట్టింగ్లో జంబలకడ బొమ్మాయి అనేది కూడా దివాకర్ బాబు గారే సజెషన్ ఇచ్చారు. ఈ గారు వాస్తవానికి ఏంటంటే ఏదైనా బాగుంది అనుకుంటే మొహమాట పడరండి, ఇమీడియట్గా క్యాచప్ చేస్తారు, ఇది బాగుందని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. అంతమందిలో ఉన్నా కూడా ఆయన ఆ ఓపెన్ హార్ట్ ఇమీడియట్గా తీసుకుంటారు ఆ టైటిల్. ఆ టైటిల్ ఆ విధంగా వచ్చిన టైటిల్ జంబలకడ బొమ్మాయి. అండ్ ఈ సినిమా సక్సెస్ తర్వాత అంటే అప్పటిదాకా రాజేంద్ర ప్రసాద్ గారికి, నరేష్ గారికి ఈ కామెడీ సినిమాలు తీస్తూ వీళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవునండి, అవును. బట్ ఎంత లేదన్నా సరే ఒక రకమైన ఎడ్జ్ రాజేంద్ర ప్రసాద్ గారికే ఉండేది. ఆ, కమర్షియల్ definitely గా. బట్ Senior కదా. జంబలకడ పంబ తరువాత ఆ గీతం చెరిపేశారు నరేష్ గారు Right. కమర్షియల్ గా కూడా అని అవును. చెప్పేసి. Hmm. సో వారితో మీరు ఆ సినిమా టైంలో ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకున్నారు నరేష్ గారితో? నరేష్ గారితో అండి నాకు మొదటి నుంచి బాగా పరిచయం నరేష్ గారు. సార్ ఎందుకంటే నేను జంజాల్ గారి దగ్గర ఎక్కువ కాలం పనిచేశాను కనుక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సార్ జంజాల్ గారే యాక్చువల్గా నరేష్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవును. అందుకని నరేష్తో మాకు బాగా చనువు. నరేష్ అంటే నరేష్ అనే అంత చనువు ఉండేది అనమాట. సార్ మొదటి నుంచి ఆయనతోనే తీయాలనుకున్నాం సినిమా. వేరే ఆప్షన్ లేదు. అసలు వేరే ఆర్టిస్ట్ గురించి ఆలోచించలేదు, నరేష్ తోటే తీయాలనుకుంటున్నాం. అట్లాగా జరిగింది. అయితే ఈవి గారు కూడా బాగుందా, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్గా జాయిన్ అవుతాను, మనం అందరం కలిసే చేద్దాం, సార్ లాభ నష్టాలు కలిసే పంచుకుందాం అని చెప్పేసి ఆయన కూడా పార్ట్నర్గా జాయిన్ అయ్యి, వారు భార్య పేరే సరస్వతి కుమార్ ఓకే. గారు. మూడో పేరు అది. మూడో పేరు సరస్వతి కుమార్ గారు అంటే ఈ సత్యనారాయణ గారి భార్య. సార్ అట్లా ఓకే. అట్లాగా సినిమా ప్రారంభం అయిందండి. అండ్ మీ రెండో సినిమా కూడా మామిడాకులు ఈవీవి గారితోనే తీశారు. అవునండి. సో ఇండస్ట్రీలో కొంతమంది నటులు కానీ, సీనియర్ నటులు కానీ, ఆర్టిస్ట్ మన టెక్నీషియన్స్ కానీ ఇలా వస్తున్నప్పుడు మాటల మధ్యలో ఈవీవి గారి ప్రస్తావన వస్తే ప్రతి ఒక్కరు ఆయన గురించి అద్భుతమైన మనిషి, కొంతమంది అయితే కమెడియన్స్ మా దేవుడు అంటున్నారు ఆయన. అవునవును. అవునండి. సో ఈవీవి గారితో మీకు ఒక లాంగ్ జర్నీ ఉంది కాబట్టి ఆయనతో మర్చిపోలేని ఏదైనా అనుభవం ఉంటే షేర్ చేసుకోండి. అంటే ఓకే అంటే జంబలకడ బొమ్మ గురించి ఇంకో చిన్న విషయం చెప్పాలి. చెప్పండి సార్. అమ్మాయి పేరు మీనాక్షి అండి, హీరోయిన్ పేరు. హీరోయిన్ పేరు మీనాక్షి. మీనాక్షి అంత బాగాలేదేట అమ్మాయి పేరు, మన సినిమా టైటిల్ ఒకటి, సినిమాకు మంచి పేరు పెడదాం అన్నారు. అయితే నేనేమన్నా అంటే ఇమీడియట్గా మా అమ్మాయి పేరు ఆమని అండి, ఆ పేరు నేను వేటూరు సుందరమూర్తి గారిని అడిగి ఈ పేరు బాగుందా లేదా, పెట్టుకోవచ్చా లేదని అడిగితే అద్భుతమైన పేరే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మా అమ్మాయికి పెట్టిన పేరండి అని చెప్పారు. అరే ఈ పేరు బాగుంది, ఈ పేరే పెడదాం. ఆ అమ్మాయికి ఆమెకి అప్పుడు మా అమ్మాయి పేరు పెట్టాలి, అలా ఆమెని పేరు అట్లాగ వచ్చింది. తర్వాత ఆమె పెద్ద స్టార్ అయ్యారు. ఈ గారితో అండి మాకు బాగా బాగా పరిచయం అండి. అంటే ఒకే జిల్లా అండి, పక్క పక్క ఊర్లు యాక్చువల్గా. ఆయన మా దగ్గర నియరెస్ట్ భగవాన్ కానీ దానయ్య గారికి కానీ మాకు కానీ అందరికీ మొదటి నుంచి పక్క పక్క ఊర్లు అవ్వడంతో, పైగా నేను ఆయన జంజాల్ గారి దగ్గర 9 సంవత్సరాలు కలిసి పనిచేశాను. ఓకే. 9 సంవత్సరాలు కలిసి పనిచేయడం బాగా మంచి రేపో. ఆయన మేము ఒకే రూమ్లో ఉండటం అంతా ఓకే. చాలా హార్డ్ వర్క్ చేశాడండి మొదటి నుంచి. ఇవాళ చెప్పాలంటే ఆయన చాలా కష్టపడి వచ్చారు. ఆయన చాలా ఇండస్ట్రీకి వచ్చేటడికి ఆయన మ్యారేజ్ అయిపోయి పిల్లల్ని తీసుకుని వచ్చాడు. అప్పటికే మేమందరం బ్యాచులర్స్కి వచ్చాం. ఊళ్ళో స్ట్రగుల్ పడి చాలా కసిగా వచ్చాడండి. ఎప్పుడు కూడా ఆయన పని చేస్తూనే కథల గురించి ఆలోచించాడు. కథలాగా అలాగా ఒక నోట్బుక్ పెట్టుకుని ఎప్పుడు కథలు రాసుకోవటం, ఏదో మంచి పాయింట్ దొరికితే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం, ఎప్పుడు కసిగా ఉండేవాడు ఆయన. ఎప్పుడు సినిమా చేద్దాం అనే తాపత్రయంలో ఉండేవాడు. సెట్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడండి. యాక్చువల్గా జంజాల్ గారి జాయిన్ అవ్వడానికి నవతా కృష్ణరాజు గారు రికమెండేషన్తో జాయిన్ అయ్యారండి. ఓకే. ఈవి గారు నవతా కృష్ణరాజు గారు అని ఆయన సినిమాలు చేశారు, 4 స్తంభాలట. ఆయన రికమెండ్తో ఈయన జాయిన్ అయ్యారు జంజాల్ గారి దగ్గర. ఒక సినిమా చేసిన వెంటనే ఆయన వర్క్ చూసి, ఆయన సెట్లో చేసే వర్క్ కానీ ఆయన డెడికేషన్ కానీ చూసి, సత్యం నువ్వే నా దగ్గర పనిచేయ కంటిన్యూగా అని చెప్పేసి ఆయన పెట్టుకోవడం జరిగింది. జంజాల్ గారు ఆయన సత్యం అనేవాళ్ళు యాక్చువల్గా ఆయన ఈ సత్యనారాయణ గారు ఆ పరిచయం మీద జంజాల్ గారు కూడా సత్యం అని పిలిచారు మేము అందరం. ఆయన అంత గొప్ప డైరెక్టర్ అవుతారని ఆయన అనుకోలేదు, ఏమనుకోలేదు. అంత స్క్రిప్ట్ మీద విపరీతమైన తాపత్రయం అండి. ఒక పాయింట్ నచ్చిందంటే 10 మంది రైటర్స్ని పెట్టుకు అందరితో డెవలప్ చేసి అందరి దగ్గర డైలాగులు తీసుకుని ఆయన మళ్ళీ ఫైనల్ వర్షన్ ఆయన రాసేవారు. నైట్ రేపు ఉదయం షూటింగ్ అంతా కూడా నైట్ 1 గంట 2 గంటల వరకు పనిచేసేవారండి. ఎవ్రీడే షెడ్యూల్ అప్పుడు కూడా ముందు స్క్రిప్ట్ రాసుకున్నా కూడా
ఎవ్రీడే నెక్స్ట్ డే జరగబోయే సీన్స్ గురించి ఆయన రిఫైన్ చేసుకుంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఆ విధంగా నైట్ 2 గంటల వరకు కూడా పని చేసి నైట్ పడుకుని ఉదయం 9 గంటల కాల్ షీట్ అంటే 8:30 లేసి టక్కడక్క షూటింగ్ వచ్చేవారు. అంత చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఈ స్థాయికి వచ్చారంటే అంత ఈజీగా ఆయన రాలా. సరే. ఎంతో హార్డ్ వర్క్ చేసి వచ్చారు.